ప్రైజ్ లార్డ్ అండి. నీకు నీ ఇంటికి క్షేమమగును గాక. 1 సమూయేలు 25వ అధ్యాయము 6వ వచనం. ఎవరైనా మనల్ని సన్మానించాలి లేకుంటే బ్లెస్ చేయాలి అంటే గాక అని పలకాలి. అంటే నీకు నీ ఇంటికి క్షేమమగును గాక అన్న వెంటనే దాన్ని విన్న మనము ఆమేనని చెప్పాలి. అంటే అలాగూ జరుగును గాక అని అర్థం. మరి ఈ గాక అనేది ఆదికాండంలో చూస్తాం. వెలుగు కలుగును గాక, మరి చీకటి వెలుగు వేరవును గాక. సో ఇలా ఆకాశ పక్షులు కలుగును గాక, భూమి మీద పాకు ప్రతి జంతువు కలుగును గాక. సో ఇలా తండ్రి అయిన దేవుడు పలికిన ఆ పలుకు సేవకుడు పలకొచ్చు. సంఘం మీద నువ్వు పలికితే దీవెన అంటాడు నిర్గమకాండంలో. మోషే ధర్మశాస్త్ర ప్రకారము యాజకుడు తన ప్రజల మీద పలికినప్పుడు దీవెన అంటాడు సంఖ్యాకాండంలో. అంటే ఈరోజు ఈ వచనాన్ని మనం విన్న వెంటనే ఆమేన్, ఈరోజంతా నాకు నా ఇంటికి క్షేమమగును గాక, ఏ తెగులు నాకు నా ఇంటికి నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తగలకుండా కాపుదల అనుగ్రహించును గాక. సో కీప్ కన్ఫెసింగ్ చేయడం మనం నేర్చుకోవాలి. అంటే మెడిటేట్ చేయగలగాలి. మెడిటేషన్ అంటే ధ్యానించడం అంటే చెడ్డవాటిని గుర్తు తెచ్చుకొని బాధపడడం కాదు, కానీ నీకు నీ ఇంటికి క్షేమం కలుగును గాక అనేది ఈరోజు మా ఇంట్లో దేవుడు నాకు ఇచ్చిన వచనం, నా చెవులు విన్న వచనం. కాబట్టి ఈ వచన ప్రకారం నా కుటుంబంలో క్షేమమగును గాక, పరిస్థితుల్లో క్షేమమగును గాక, నేను ఆ క్షేమాన్ని చూచుదును గాక, పిల్లలు ఆశీర్వదించబట్ట చూచుదును గాక, నా ఉద్యోగం దీవించబట్టని చూస్తుంది, నాకు కావాల్సిన వాటన్నిటిలో క్షేమం కన్నులారా చూసి నోరారా దేవుని స్తుతించుదును గాక అంటూ క్లైమ్ చేసుకోండి. అవును ఆమేన్ అంటూ రిసీవ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.